Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిబిఎస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపల చిన్న చీరాల విఠల్ నగర్ లో చైతన్య మనోవికాస రీహాబిలిటేషన్ కేంద్రంలో ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో హోమియో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు కాంచనాదేవి, డైరెక్టర్ ఎన్ వెంకటబాబు, ప్రిన్సిపల్ మాధురి, సిబ్బంది పాల్గొన్నారు. నాకు వ్యవహారం కావాలండి, కబుర్లు చెప్పేవాళ్ళు కావాలి. ఆ గోడ ఆ గేట్ దగ్గర లేకపోతే ఈ గోడ దగ్గర కంటిన్యూ కూర్చుంటాడు. ఎవరిని తెలిస్తే వాళ్ళకి కబుర్లు చెబుతామని. మైల్డ్గా ఉంటాడు. ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ ప్రాబ్లం, ఫిజికల్ వర్క్ ఎడ్యుకేషన్ లేదు. బాపల చిన్న చీరాలలో ఏఐటీయూసీ కార్యాలయంలో సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ కె నారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ అంటే దేశం కంటే మోడీయే ఎక్కువ వెలిగిపోతున్నారని తాను భావిస్తున్నానని అన్నారు. ప్రపంచంలో ఏ ప్రధాని చేయని విధంగా 101 దేశాల్లో పర్యటిస్తూ తరచూ దుస్తులు మారుస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యులు, మెడ వెంకట్రావు నాయకులు పాల్గొన్నారు. వికసిత భారత్ అంటే మోడీ వెలిగిపోతాని చెప్పేసి నేను అంటున్నాను. ఆయనకి గిన్నిస్ బుక్ లో కూడా స్థానం కల్పించమని చెప్పేసి అని రికమెండ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ అధ్యక్షుడు కానీ ఇన్ని దేశాలు తిరగలేదు. 101 దేశాలు తిరిగాడు. కొన్ని దేశాలు చాలా ఎక్కువ మంది తిరిగాడు. దాని లెక్క 150 పర్యటనలు అవుతాయి. దేశాలు మాత్రం చెప్తే 101 దేశాలలో ఆయన పర్యటన చేశాడు. దానికి బిరుదు ఇవ్వాలి. ప్రధానమంత్రిగా ఉన్న ఎవరు భారతదేశంలో తిరగలేదు, ప్రపంచంలో ఎవరు తిరగలేదు. అలాంటి మెరిసిపోయేటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో తక్కువగా ఉండి విదేశాలు ఎక్కువ ఉంటుంది. రెండవది, ఆయన ప్రధానమంత్రి వరకు ఇప్పటిదాకా వేసుకున్న డ్రెస్ మరి ఒకసారి వేసుకోలేదు. మరి ఏం చేస్తారు తెలియదు డ్రెస్. ఇట్లాంటి డ్రెస్సులు మార్చేటువంటి పద్ధతి కూడా ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి చేయలేకపోయాడు, దేశంలో చేయలేకపోయాడు. ఫ్యాషన్ పీరియడ్ కనిపించిపోయాడు. ఫ్యాషన్ పీరియడ్ షోబాయ్ లాగా ప్రధానమంత్రి మారిపోయాడు. కాబట్టి బాపల చిన్న చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూనిశెట్టి రాంబాబు ఆర్థిక సహకారంతో గోవుల పోషణ నిమిత్తం శ్రీకృష్ణ గోశాల అధ్యక్షులు దేవకి సుబ్బారావుకు 2116 మహాదేవ గోశాల వారికి 2116 రూపాయలు పంపిణీ చేశారని అధ్యక్షులు కోడదోసి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. వస్తున్నా ఉండు. ఇప్పుడు బాగా పడతారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు, ఈ సంవత్సరం మన గ్రూప్ లో కొత్తగా చేరిన సభ్యుడు
కోనిశెట్టి రాంబాబు గారు 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు 67వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో వారికి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరు సత్కారం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వారు మన మధ్య నవ్వుతూ అనేక పుట్టినరోజు జరుపుకోవాలని, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ రోజు మిత్రులందరికీ చెప్పు. ఈ రోజు జేబులో ఉంటే కరెన్సీ తీస్తే ఫోటో దేవసుబ్బారావు వెళ్ళు బేరం వెళ్ళు పట్టుకోవయ్యా. చిగుంజ మండలంలో సుమారు 3000 ఎకరాల్లో ఆక్వా సాగు చేయు రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం వరకు నష్టాలు లేకుండా రైతులు తక్కువ ఖర్చులతో ఉన్నప్పటికీ ఈ సంవత్సరం పూర్తి స్థాయిగా నష్టాలు కలగక తప్పదని అంటున్నారు. ఇందుకు గల కారణం రొయ్యల సీడ్ రేట్ పెరగడం, వాటికి వాడే ఫీడ్ మందులు బాగా పెరిగి ఖర్చులు అధికంగా అవుతున్నాయని, వాటికి తోడు వర్షాలు లేకపోవడంతో రొయ్యలకు గ్రిల్స్ ఏర్పడి చనిపోతున్నాయని, వాటికి మందులు అధిక ఖర్చులు అవుతున్నాయని అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా చెరువులలో నీరు కలర్స్ మారడంతో సాగు పూర్తిగా స్థాయిగా ఉండకపోవచ్చని రైతులు అంటున్నారు. స్థానికంగా ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగానే పీజీఆర్ఎస్ కార్యక్రమం ఉపకరిస్తుందని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఏదో ఒక మండలంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు. దీని ద్వారా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసుకుంటూ ఎన్నికల్లో యువన హామీలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, మాజీ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మైనేని మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను కూడా వస్తున్నాను. మళ్ళీ మీ నుంచి సమస్యలు ఆ పత్రాలు స్వీకరిస్తున్నాం కాబట్టి బాధ్యత జవాబుదారితనం అనేది అధికారంలో కొంత ఉంది. దీన్ని ఇచ్చినటువంటి అర్జీలు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా రిజిస్టర్ అవుతా ఉంది మీరు ఇచ్చిన ప్రతి అర్జీ. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. సమస్య అనేది రెగ్యులర్గా వస్తానే ఉంటాయి. వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రభుత్వం యొక్క విధి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి డైనింగ్ హాల్ నిర్మాణంకు 60,000 చెక్కు వేటపాలెం మండలం బలహీన వర్గ ప్రజలు జీవించే దేశాయిపేటలోని జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులతో శుభ్రతపై అవగాహనకు పట్టభద్రుల సంఘం వారు డైనింగ్ హాల్ ఏర్పాటు నిమిత్తం 60,000 రూపాయల చెక్కును హైస్కూల్ వారికి అందజేయడం జరిగింది. సంఘం అధ్యక్షులు పత్తి వెంకట్రావు సుబ్బారావు మాట్లాడుతూ ఐటీసీ వారు ఏర్పాటు చేస్తున్న డైనింగ్ హాల్ కు మ్యాచింగ్ బ్రాండ్ కింద బలహీన వర్గాల ప్రజలు గల ప్రాంతంలో ఉన్న హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆహారం భుజించే సమయంలో శుభ్రత పాటించే విధంగా అవగాహన, ఆరోగ్యంపై శ్రద్ధ, విద్యా అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సంఘం ద్వారా 60,000 రూపాయల చెక్కును అందజేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సాంబశివరావు, సహాయ కార్యదర్శి నాగాంజనేయులు, సభ్యులు మురళీకృష్ణ, రంగనాథ్, గుప్తా, ఉపాధ్యాయుల బృందం, మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ దేశాయిపేట ఉన్నటువంటి
330 మంది విద్యార్థులు అందులో హై స్కూల్ విద్యాభ్యాసం చేస్తున్నారు. అయితే వెనుకబడిన ప్రాంతం అనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం, వారిలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులైనటువంటి మా గోపాలకృష్ణమూర్తి గారు కానీ తదితర మాల్యాద్రి మాస్టర్ గారు వీళ్ళందరూ కూడా కోరిన మీదట అక్కడ డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి గాను ఐటీసీ వారు 16 లక్షల రూపాయలకు గాను 20% మ్యాచింగ్ గ్రాంట్ గ్యాదర్ చేసుకోమని కోరినందువల్ల మా యొక్క పట్టభద్రుల సంఘం మా పాఠశాలలో డైనింగ్ హాల్ ఏర్పాటు చేయడం కోసం ఐటీసీ వాళ్ళు ఇచ్చినటువంటి అవకాశంలో వాళ్ళు 16 లక్షల కాంట్రిబ్యూషన్లో 20% మా స్కూల్ వాళ్ళు మేము డొనేషన్స్ సమాజంలో నుండి కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ దీనిలో భాగంగా మేము అడిగిన వెంటనే పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు అయినటువంటి పత్తి వెంకట సుబ్బారావు గారు ప్రామిస్ చేశారు. అంతకుముందు కూడా మా పాఠశాలకు సరస్వతి విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు. ఇది కూడా మాకు ఈ విధంగా అడిగిన వెంటనే మాకు ఈ విధంగా 60,000 చెక్కులు ఇవ్వటం మాకు మాస్టర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను. థ్యాంక్ యూ. క్రమం తప్పకుండా సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. పల్లెపాలెం మండలం ఎంవి రాజుపాలెంకు చెందిన ఓ కుటుంబంకు రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర కోశాధికారి ఆట్ల హరిబాబు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుంచి పేదలకు నిత్యావసర సరుకులు, గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు, విద్యలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, సెక్రటరీ ఏట్ల ప్రసాద్ రెడ్డి, ఫైనాన్స్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితం చనిపోయినటువంటి పిట్టి వెంకటేశ్వర గారి కుటుంబం ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత చేదోడుగా కొద్దిగా సాయం మన రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఒక 50 కేజీల బియ్యం మనం ఆర్థిక సాయంగా అందించడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుంచి రెడ్డి సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ ఎంతో మందికి నిరుపేదలకి మన రెడ్డి కుటుంబంలో ఎవరైనా కాస్త వెనకబడిన వాడిని ఆదుకుంటూ చేదోడుగా మన రెడ్డి సమాజం వర్గంలో వెనకబడిన వాళ్ళ కుటుంబాలకి సహాయం చేస్తూ ఈ సహాయ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ నడిపించినటువంటి అధ్యక్షులు చీరాల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా నంగు గోవర్ధన్ రెడ్డి గారు, ఆట్ల హరిబాబు రెడ్డి గారు, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా గ్రామ ప్రజలు అందరూ కలిసి కూడా ఈ ట్రస్ట్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్తా ఎంతో కొంత మన రెడ్డి సమాజ వర్గం కాస్త ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఈ ట్రస్ట్కు సహాయం చేస్తే ఇలాంటి నిరుపేదలకు మనం సహాయం చేస్తాము. అందుకని ప్రతి ఒక్క మన రెడ్డి సామాజిక వర్గం కాస్త ఎవరైనా కాస్త పచ్చకున్న వాళ్ళు ఈ ట్రస్ట్కి కాస్త నిధులు అందించవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. పల్లెపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ నాంచారమ్మ తల్లి కొలుపులను పురస్కరించుకుని పెద్దమంగయ్య కుటుంబం ఆధ్వర్యంలో మహాలక్ష్మి అమ్మవారికి పురోహితులు అనిల్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమలు, పానకం, వడపప్పు సమర్పించి పూజలు చేశారు. గ్రామ మహిళలు అమ్మవారికి ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యమునావతిని రామ్మోహన్ రావు, వాసు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదే మనకి ఏం చేసినటువంటి శ్రీ రేణుకమ్మవరమ్మ అమ్మవారి యొక్క గ్రామదేవత నాగారమ్మ యొక్క కొలుపు సందర్భంగా అమ్మవారికి పూత పెట్టడం జరుగుతుంది. యమునావతిన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ యొక్క పూజను ప్రారంభిస్తారు. ఇది ప్రతి సంవత్సరం వస్తున్న అనాదిగా జరుగుతున్న ఆచారం. 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరగబోయేటువంటి 5 రోజుల కొలుపుల సందర్భంగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమానికి ఊళ్ళోని భక్తులందరూ కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం జరుగుతుంది. వాళ్ళ భక్త మహాశయులందరూ కూడా త్వరగా దేవస్థానం విధంగా కోరుతున్నాం. పూత పూజ అమ్మవారికి పూత పెట్టే కార్యక్రమం అంటే గాజులు, పూలు, గాజులు అని వరపు పానకంతో ఈ యొక్క పూజా కార్యక్రమం పూర్తి అవుతుంది. తర్వాత కొలుపులు ప్రారంభం జరుగుతాయి. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం పాత్రలో ఉంటున్న ఒక నిరుపేద కుటుంబంకు ఫౌండేషన్ సభ్యులు, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు షేక్ బాషా బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు.
దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్, ఆర్మీ రిటైర్డ్ షేక్ ఇబ్రహీం, షేక్ బాజీ, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం మండలం కర్లపాలెం పంచాయతీలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ తరఫున ప్రతి పేద మహిళలకు మనిషికి 10 కిలోల బియ్యం చొప్పున ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమంలో ప్రతి శుక్రవారం దుప్పట్లు కావచ్చు, సరుకులు కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఆ ప్రతి విషయాన్ని బీదసాదులకి కాపాడుకుంటూ ఈ సేవా కమిటీని మేము బలపరుస్తూ ఈ సేవా కమిటీ ద్వారా ప్రతి మనిషికి ఆర్థిక సేవ అందాలనే ఆశతోటి ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సేవా కార్యక్రమాన్ని మనంతు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ముందు నడపాలని కోరుకుంటున్నాం. ఫౌండేషన్ తరపు నుంచి గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. ప్రస్తుతం పంచాయతీ వరకు చేశాం, తర్వాత మండలంలో చేశాం, నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం చేయాలని మీ ఆశలు ఉంటే ఎంతవరకైనా ఈ కార్యక్రమం చేయగలుగుతామని ప్రతి ఒక్కరు మన వంతు ఏం చేశామో, మనం ఏం చేయాలి, మనం ఏం చేసామని కాకుండా ప్రతి పేద వాళ్ళకి మన వంతు సహాయం చేయాలని ప్రతి మనిషి ఆశాభావంతో ఉంటే కులాలకి అతీతంగా బీద సాధాన్ని మనం కాపాడుకోవాలని మన మనస్ఫూర్తిగా ఈ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఈ సాయం చేస్తున్నామని మీరు కూడా ఈ సాయంలో. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ విద్యార్థి దినోత్సవం ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఏబీవీపీ సంఘటన మంత్రి శ్రీ సాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1948 సంవత్సరంలో స్థాపించబడిన ఏబీవీపీ నేటికి దేశంలో అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగిందని, వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తాడివలస దేవరాజు, శనగపల్లి సురేష్ కుమార్, బండారుపల్లి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక విధంగా మళ్ళీ కలుద్దాం. నమస్కారం.